బ్యాక్ టు బులెటిన్. గోదావరి పుష్కరాలకు భద్రాద్రి ముస్తాబైంది. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలంలోకి ప్రైవేటు వాహనాలను అనుమతించడం లేదు. సారపాక నుంచి భద్రాద్రి వరకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. భూపాల్, పుష్కర కోలాహలం ఎలా ఉంది? ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అధికారులు? స్వాతి, ఇంకొక 15 గంటల్లో పుష్కరాలు ప్రవేశించిన నేపథ్యంలో రేపు ఉదయం 6:30 తర్వాత పుష్కరాలు రానున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పుష్కర సంబరంతో మునిగిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దాదాపుగా భద్రాచలం, ఈ పుష్కరాలకు సంబంధించి భద్రాచలం ప్రాంతం చాలా ప్రాముఖ్యత తెచ్చుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారనే అంచనా నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇటు పోలీసు యంత్రాంగం, అదేవిధంగా అటు రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి భారీ ఎత్తున చేశారు. మనం చూస్తున్నాం భద్రాచలంలో ఉన్న గోదావరి, ఇటు సీతారామచంద్ర దేవస్థానం, అదేవిధంగా కరకట్ట పక్కనే ఉన్న ఈ గోదావరి తీర ప్రాంతంలో, మొత్తం గోదావరి తీర ప్రాంతంలో అతి ఎక్కువగా కొద్ది మాత్రమైన నీళ్లు ఉన్నది భద్రాచలంలో మాత్రమే. దాదాపు ఇప్పుడు 10 అడుగుల నీళ్లు ఉన్నాయి భద్రాచలంలో. దాంతో ఈ ప్రాంతంలో దాదాపు 2 పెద్ద కరకట్టలు నిర్మించారు. అదేవిధంగా సుమారు 1400 గదుల వరకు, అంటే బాత్రూములు ఇట్లాంటివి నిర్మించారు. దీనికి సంబంధించి పూర్తి మొత్తం యంత్రాంగం అంతా దాదాపుగా స్పెషల్ ఆఫీసరు, అదేవిధంగా గత 10 రోజులుగా మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చి పోయి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా భద్రాచలానికి ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా ఈ రోజు భద్రాచలం రామాలయాలు కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాని పరిస్థితుంది. మనకు చూస్తే ఇక్కడ దాదాపుగా బెంగళూరు రాష్ట్రం నుంచి కూడా మనకి భక్తులు వచ్చిన పరిస్థితి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చామండి. ఇది గోదావరి పుష్కరాలు చాలా శ్రేష్టమైంది. 144 ఏడు 12 పుష్కరాలని చాలా పవిత్రమైంది. భద్రాచలంలో శ్రీ రామచంద్ర వారి సన్నిధిలో మేము స్నానాలు చేసుకుని వెళ్తే మాకు ఎక్కువగా పుణ్యం కలుగుతుంది. మన దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లాంటి ఒక పుణ్యకార్యాల్లో మనము పాల్గొనాలి. దీనికి గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కాస్త బాగా జనాభా వస్తూ ఉన్నారు ఎక్కువగా. టెంపుల్లో కూడా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. దర్శనం కూడా మాకు బాగా అయ్యింది. సో ఇక్కడ మాకు బాగా సౌకర్యంగా ఉంది. కాబట్టి మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా సార్, మేము అందరూ బెంగళూరు నుంచి వచ్చాము. 3 ఫ్యామిలీస్ వచ్చాము. ఎలా సరౌండింగ్స్ 4-5 ప్లేసెస్ అన్ని చూసుకొని ఇక్కడికి వచ్చాము. అక్కడ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇక్కడ రేపు స్టార్ట్ కావాల్సింది. ఇక్కడ రావాల్సిందే. ఎట్లా ఉంటుంది అరేంజ్మెంట్స్ చూద్దామని ఇక్కడ వస్తుంది. అరేంజ్మెంట్స్ అంటూ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అంటే ఈ హీటు అంత తక్కువ తడుచుకునే శక్తి మాకు ఉంటే చాలండి. మీరు చెప్పండి, ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి, ఏంటి పరిస్థితి? మేము గుంటూరు తెనాల నుంచి వచ్చామండి. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. దర్శనానికి వెళ్ళాము. దర్శనం అంతా బాగా చేసుకున్నాము. పుష్కరాలు రేపు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి రేపు పొద్దున్నే అయితే మా దర్శనం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దర్శన ఏర్పాట్లు అన్నీ చేసుకుని, పుష్కరాల ఏర్పాట్లు అన్నీ చేసుకుని వెళ్దాం. అలాగే దాదాపు భక్తులందరూ కూడా ఇప్పటికే పుష్కరాల్లో రేపు ఉదయం స్నానం చేయడం కోసం భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా దాదాపుగా ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం పరివాహక నుంచి అటు వరంగల్ జిల్లా సరిహద్దున్న ఏటూరు నాగర్ వరకు 8 ఘాట్లను ఏర్పాటు చేశారు. అదే భద్రాచలంలో 2, అదేవిధంగా పర్ణశాలలో 2, ఆ పైన మనుగూరు, వెంకటాపురం ఈ ప్రాంతాల్లో కూడా ఘాట్లను ఏర్పాటు చేశారు. అయితే గత నెలలో భారీ వరద వచ్చి భద్రాచలం ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి, అంటే మనం చూస్తున్న ఈ ఘాట్లన్నీ కూడా గత నెలలో మునిగిపోయాయి. కానీ ఆ తర్వాత నుంచి వర్షాలు రాకపోవడం వల్ల మొత్తం కూడా ఈ నీళ్ళన్నీ కూడా గుంజుకొని పోయిన పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు మనకి భద్రాచలంలో 10 అడుగుల మేరకు నీరుంది. అదే ఈ భద్రాచలం పైన పర్ణశాల వరకు నీళ్లు ఉన్నాయి. కానీ ఆ పైన ఏర్పడిన మనుగూరు, అదేవిధంగా వెంకటాపురం, వాచేడు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఘాట్లలో నీళ్లు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో ఘాట్లలో అయితే నీళ్లు లేనప్పటికీ ఆ ప్రాంతంలోకి భక్తుల్ని ఎక్కువగా వచ్చే విధంగా చేసుకోవడం కోసం ఆ ప్రాంతంలో జల్లు స్థానాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాచలం దిగువన ఉన్న ముంపు మండలాలు దాదాపు 7 మండలాలు ఉన్నాయి. అటు తూర్పు గోదావరి, ఇటు పశ్చిమ గోదావరి, ఈ 2 జిల్లాలకు సంబంధించి ఈ 2 ఘాట్లలో దాదాపుగా 18 ఘాట్లనే నిర్మించడం జరిగింది. అయితే ఈ దిగువన నీళ్లు ఉండటంతో ఈ ప్రాంతానికి ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకుంటున్న పరిస్థితి. అయితే గత పుష్కరాల్లో ఏర్పడిన పరిస్థితులను దృష్ట్యా తీసుకొని గత పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్లు, వాహనాల ఎక్కడికక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో, అంటే భద్రాచలానికి ఉన్న ఏకైక బ్రిడ్జి, ప్రధానమైన బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి
దేవస్థానంలో ఈ బ్రిడ్జికి వాహనాల్ని కంట్రోల్ చేసే విధంగా, అంటే ఈ భద్రాచలానికి 8 కిలోమీటర్ల దూరం ఉన్న బీపీఎల్ గెస్ట్ హౌస్, బీపీఎల్ ప్రాజెక్టు దగ్గర అక్కడ మాత్రమే మొత్తం కూడా వాహనాలు నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి భద్రాచలం టౌన్ వరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే తీసుకొస్తున్నారు. అయినప్పటికీ భద్రాచలంకు వచ్చిన భక్తులు కూడా 1 కిలోమీటర్ దూరం మాత్రం ఈ ఘాట్ రోడ్లకి నడిచి రావాల్సిన పరిస్థితి. ఇది కొంతమంది పెద్దవాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో మేము ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీస్ యంత్రాంగం చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దాదాపుగా ఇక్కడ భద్రాచలం వద్ద భారీ ఎత్తున భక్తులు వస్తారని, నిరంతరం 5 లక్షల మంది, ప్రతినిత్యం 5 లక్షల మంది భద్రాచలానికి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అటు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్, నల్గొండ, వరంగల్, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా భారీ ఎత్తున, అంటే ఇక్కడ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉండటం, భద్రాచలంలో గోదావరి తీర ప్రాంతం ఉండటం ప్రాముఖ్యత ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడికి భారీ ఎత్తున భక్తులు వస్తారని, నిరంతరం 24 గంటలు స్నానం చేసే విధంగా, అంటే రాత్రిపూట కూడా ఫ్లడ్ లైట్లను, పూర్తి స్థాయిలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఈ గోదావరి కరకట్ట మీద అడుగడుగున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసి ఆ ఫ్లడ్ లైట్ల వెలుగులో అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకోసం ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిరంతరం పోలీసు పహారా చేస్తూ, అదేవిధంగా గోదావరిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం దాదాపుగా ఈ గోదావరిలో వాటర్ ఉంటుందని ముందస్తు జాగ్రత్తగానే దాదాపు ఒక 15 లాంచీల వరకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిజానికి ఈ లాంచీలను కూడా పాపికొండలకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పాపికొండల యాత్ర పూర్తిగా రద్దు చేసి ఆ పాపికొండలకు వెళ్లే లాంచీలన్నిటి కూడా అటు రాజమండ్రి, అదేవిధంగా ఇటు భద్రాచలం కేంద్రంలో ఇటు ఏర్పాటు చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఏర్పడినప్పుడు వెళ్లి తీసుకురావడం కోసం, అదేవిధంగా గజ ఈతలుగా కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా యంత్రాంగం మొత్తం కూడా ఈ పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసింది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకోసం. అదే సందర్భంలో ఈ భద్రాచలం టెంపుల్లో కూడా నిరంతరం, అంటే దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్టర్లు విభజించినట్టుగా, బారికేడ్లు విభజించినట్టుగా ఆ టైపులో ఇక్కడ భద్రాచలం టెంపుల్ కూడా దర్శనం చేసుకునేందుకోసం, దాదాపుగా వేచి ఉండేందుకోసం మొత్తం కూడా షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసి, అంటే భారీ పెద్ద మే నెలలో ఏ విధమైతే ఎండలు ఉన్నాయో ఇప్పుడు భద్రాచలంలో గత 3 రోజులుగా అటువంటి పరిస్థితి ఎండలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎండ తాకిడి తట్టుకోకుండా ఉండడం కోసం వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 10 గంటలు 15 గంటలు భక్తులు వెయిట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి భద్రాచలంలో కనపడుతుంది. దాదాపుగా రాష్ట్రంలో పెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న ఈ భద్రాచలం టెంపుల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులు నిరంతరం దర్శనం చేసుకునే విధంగా, అదేవిధంగా నిరంతరం స్నానాలు చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు మనకు కనపడుతున్నాయి. స్వాతి, థ్యాంక్ యూ.